అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గం దూసుకుపోతోందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రూరల్ మండలం కాతేరు గ్రామానందు గల మిలిటరీ కాలనీ మరియు రావుగారి బిల్డింగ్ ప్రాంతాల్లో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే 1.80 కోట్ల రూపాయలతో కాతేరు వెంకటనగరం గ్రామాల్లో గల ప్రశాంతి నగర్, దాసరి నగర్, గ్యాస్ గోడౌన్ ఏరియా మరియు తిరుమల స్కూల్ రోడ్, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, యానాపు యేసు, మద్ద మణి, గంగిన జాహ్నవి, కురుకూరి కిషోర్, దాస్ భూషణ్, ఈదల రాఘవ బాబు, పంచాయతీరాజ్ డి రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, కొల్లి వెంకట్రావు, పోసుపో ప్రకాష్, వేముల చిన్న, బొబ్బతి దుర్గాప్రసాద్, సోమారు ఆనంద్, కాళ్ల వెంకటరమణ, బలగం కిరణ్, శ్రీనివాస్, గుమ్మడి నకులుడు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం దానిలో భాగంగా ఈ రోజున కాతేరులోను వెంకటనగరంలోను 2.5 కోట్ల రూపాయలతో వేసిన సీసీ రోడ్లు, అలాగే నిర్మించబోతున్న కాలువలకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఒకటి రుడా గ్రాంటు, 2 MNRGSలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. కాతేరులో చాలా వరకు మ్యాక్సిమం వర్క్స్ అని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. రేపు పుష్కరాల నాటికి కాతేరు కొంతమూరు రోడ్డును వైడింగ్ చేయాలనే నిర్ణయంలో ఉన్నాం. దాన్ని డబుల్ రోడ్ చేయాలని, అలాగే కొత్తగా ఏదైతే పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా కూడా రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం త్వరలో మొదలవుతుంది. ఇప్పుడే సోదరులు చెప్పిన ఒక రోడ్డు ఏదైతే ఉందో హైవే నుంచి డౌన్ స్ట్రీమ్ కాతేరు వైపు వచ్చే రోడ్డు కూడా ఒకటి చూపించారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఏదైతే టన్నెల్ ఇరుగ్గా ఉందో ఆ టన్నెల్ దగ్గర ఇబ్బంది లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటాం. 450 కోట్ల రూపాయలతో కేంద్రం నేషనల్ రివర్ కన్జర్వెన్సీ కింద శాంక్షన్ చేయమని అడుగుతున్నాం. అది కూడా వస్తే అసలు గోదావరిలోకి నగర ప్రాంతంలో మురుగు చేరకుండా చేసేదానికి, శుద్ధి చేసి కిందకు పంపించేదానికి అవకాశం వస్తుంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఒక బైపాస్ రోడ్ నిర్మాణం కూడా టేకప్ చేయాలి. ఇవాళ పుష్కరాలకి నగరానికి వచ్చే కోట్లాది మందికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుసంధాన రోడ్డు ఇవాళ తొర్రేడి నుంచి మధురపూడి మీదుగా గాడాల, నిడిగట్ల ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవాళ దివాన్ చెరువు, శ్రీరాంపురం పుణ్యక్షేత్రం, నామవరం మీదుగా వెళ్ళి చైతన్య నగర్ దగ్గర హైవే కలిసేలాగా ఒక బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం తలపెట్టాం. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గమనించి ఆయన సహకారంతో కూడా గడ్కరీ గారి సహకారం తీసుకుని 33 కిలోమీటర్లు వస్తుంది. అది చేస్తే ఒక అవుటర్ రింగ్ రోడ్డు, సెమీ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కేదానికి అవకాశం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం. అందువల్ల అభివృద్ధిలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ సహకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, మోడీ గారి సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసిన కృషి వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. సంక్షేమానికి సంబంధించి ఏదైతే ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తున్నాం. పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఆల్రెడీ రేపు 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ ఇవాళ డబ్బు రిలీజ్ అయిపోయింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద ఇవాళ 196 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. దానిలో బాగా వెంకటనగరం, కాతేరు, పంతమూరు, తొర్రేడు ఈ ప్రాంతానికి కూడా ఇంటింటికి ఉచిత కుళాయి చేసే కార్యక్రమం అవుతుంది. స్కీమ్ మొదలైంది. 1 సంవత్సరం పడుతుంది. ఈ కనుక కంప్లీట్ అయ్యి గోదావరి నీరు బోర్ల మీద ఆధారపడకుండా ఇంటింటికి గోదావరి నీరు ఇవ్వాలనే లక్ష్యంలో ఈ కార్యక్రమం అవుతుంది. శుద్ధి చేసిన నీరు ధవళేశ్వరం ఇంటేక్ పాయింట్ దగ్గర తీసుకొని బొమ్మూరులో ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అంతా సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ అనేక రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. శివారు ప్రాంతాలు కూడా రోడ్లు వేస్తున్నాం. ఇవాళ వెంకటనగరంలో కూడా ఇవాళ చాలా భారీగా కార్యక్రమాలు మనం చేరుకుంటాం. ఎప్పటి నుంచో కోరికలు ఇవాళ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ మెయిన్ డ్రైన్ కూడా దాదాపుగా 1,20 లక్షల రూపాయలతో మెయిన్ డ్రైన్ కూడా చేస్తున్నాం 2 పక్కల. దాన్ని కూడా ఎప్పుడైతే చేసామో ఈ మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుపడుతుంది. కొంతమూరులో 12 కోట్ల రూపాయలతో పనులు చేస్తాం. అది కూడా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వరకు రాబోయే 1 వీక్లో కంప్లీట్ చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సరిచేసే లక్ష్యంలో ఒక కార్యక్రమం తీసుకున్నాం. కొంతమూరులో కూడా మెయిన్ డ్రైన్లు 2-3 డ్రైన్లు, పెద్ద డ్రైన్లు ఉన్నాయి. ఒక 6 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చిస్తున్నాము. అభివృద్ధిలోనే ఇవాళ కడియం మండలంలో కావచ్చు, రూరల్ మండలంలో కానీ భారీ ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. దీనాడు లేని కార్యక్రమం నడుస్తుంది. రాజమండ్రి నగర పరిధిలో కూడా వార్డులో కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా సరిచేయాల్సిన అవసరం ఉంది. ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసి గోదావరి కాలుష్యాన్ని తగ్గించే యత్నంలో మేము కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే గోదావరిలో